शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వారం రాశిఫలాలను చూసే ముందు ఒకసారి ద్వాదశ రాశుల ఫలితాలకు ప్రస్తుతం ఉన్న గోచార గ్రహస్థితి చూద్దాం. మేషరాశిలో బృహస్పతి, అలాగే సింహ కన్యా తులాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజ బుధులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు, శుక్రబుధులు. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా ధనస్సు రాశిలో ఉన్నారు. ఇక శని కుంభంలో, మీనంలో రాహు ఉన్నాడు. ఇక్కడ ప్రధాన గ్రహమాపు చంద్రుడు మాత్రమే, మిగిలినవన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి. మరి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుందో మనం ద్వాదశ రాశులకు చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి జన్మ బృహస్పతి 5, 6, 7 స్థానాల్లో చంద్ర సంచారం. కేతు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు. అష్టమ శుక్ర బుధులు ఉన్నారు. రవి కుజులు వచ్చేసి నవమంలో ఉన్నారు. ఇక శని ఏకాదశంలో, రాహు ద్వాదశంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఆధారంగా మనం మేషరాశి వారికి చూసుకున్నట్టయితే జన్మ బృహస్పతి సంచారం శుభయోగం. అలాగే ఇక్కడ మనం గమనిస్తే అంగారకుడు వచ్చేసి భాగ్యస్థానంలో ఉన్నాడు, అది కూడా అనుకూలమైన స్థితే. మరి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఆధారంగా మంచి స్థిరమైన ఆలోచన ఉంటుంది. ఏదైనా కూడా వ్యాపార ధోరణి కొద్దిగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మానసిక ఆందోళన ఎంతున్నా కూడా వాటికి మించి మీరు ప్రతిదీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామనే ఒక ఆలోచన ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ సంచారం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పవు. సమస్యలు ఆర్థిక పరంగా ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు కావడం కానీ, సరైన సమయంలో డబ్బు రాకపోవడం వల్ల కొంత చికాకు చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కుటుంబపరమైన విషయాలు చూసుకుంటే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు వినొచ్చే అవకాశం ఉంది. ఇక తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో శుక్ర సాంగత్యం వల్ల కొంత కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ, కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కానీ కలహాలు సంభవించే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహన కొనుగోలు కానీ ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఎక్కువగా వాహన కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి విజయాలను సాధిస్తారు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక గ్రూప్స్ లాంటి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సివిల్స్ ఇలాంటి ప్రయత్నం చేసేవారికి విశేషమైనటువంటి అనుకూల సమయం. విద్యార్థులకు రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఖర్చుల వల్ల అధిక రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత మానసిక ఆందోళన కలగడం, ఇబ్బంది కలగడం అయితే ఉంటుంది. కాబట్టి రుణాల విషయంలో ఆచితూచి అడిగేయండి. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలగడం, దానివల్ల కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు అష్టమ శుక్రబుధ సంచారం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల సుఖవ్యాధుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా వాటి వల్ల కొన్నిసార్లు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. హైజీనిక్గా ఉండండి. ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగ్యంలో రవి కుజుల కలయిక వల్ల తండ్రికి అనారోగ్య సమస్యలు కలగడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం కూడా ఉంటుంది.
ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. ఊహించని ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు, కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ధన వ్యయం ఎక్కువగా అవుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం గావించండి. ఇక దాంతోపాటు శుక్రవారం రోజు బబ్బెర్లు దానం, బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థం, పంచమ, షష్ఠమ స్థానాల్లో చంద్ర సంచారం, అలాగే కేతు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. ఇక రవి కుజులు వచ్చేసి 8వ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో శని, రాహు ఏకాదశంలో, బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు. ఇక్కడ ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా విశేషమైన అనుకూలత అని చెప్పుకోవచ్చు కొంతవరకు. అలాగే బుధ సాంగత్యం పొంది ఉన్నాడు. కొంత విలాసవంతమైన జీవితం వైపు ఎక్కువ ఆలోచన ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక ఎంజాయ్మెంట్ వైపు ఎక్కువ అడుగులు వేస్తుంటారు. తర్వాత స్థిరమైన ఆలోచన ఉంటుంది. కొంత స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వారాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, దగ్గర బంధువులకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల విషయానికి వస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి 8వ స్థానంలో ఉన్నాడు. అలాగే కుజుడు కలిసి ఉన్నాడు. కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో మీరు ఇంతకుముందు కొన్న వాటిలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు, కొత్తవి కొనాలి అనుకుంటే కూడా కొన్ని రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక రకంగా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు విద్యార్థుల విషయానికి వస్తే సంతానం కానీ విద్యార్థులు మంచి ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు. విద్యార్థుల యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది. అయితే కొంత సావాసాల వల్ల, స్నేహితుల వల్ల విద్య యందు కొంత అశ్రద్ధ కలిగే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో కానీ దగ్గర వ్యక్తులతో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. మీ చదువు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ వ్యక్తిగత శ్రద్ధ వల్లనే అది సాధ్యమవుతుంది. ఇక దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే రుణ బాధ అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంది. మీరు విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కానీ, వాహనాలు కానీ, కార్లు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఇలాంటివి కొనడం వల్ల కొంత ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కొంత సమయం కేటాయిస్తారు. అంటే దంపతులు ఇద్దరు కూడా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్లడ్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. రవికుజుల కలయిక వల్ల అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో అలసత్వం చేయకుండా శీఘ్రంగా వైద్య సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకైతే అద్భుతమైనటువంటి ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విదేశాల్లో స్థిరపడాలి, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు ఇందులో సూచిస్తున్నాయి. ఇక
ఏదైనా ఆరోగ్యపరమైన ఖర్చులు ఈ వృషభ రాశి వారికి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. అక్కడ శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. లేదంటే ఏదైనా దేవాలయంలో దత్తాత్రేయ గురుప్రీతికై శనిగలు దానం చేయండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం రోజు అంగారకుడి ప్రీతికై కందులు దానం ఇవ్వండి. ఆదివారం రోజు గోధుమలు దానం ఇవ్వండి. దీనివల్ల కొంత సమస్యలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో చంద్ర సంచారం. కేతు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇక ఆరో స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. రవి కుజులు 7వ స్థానంలో ఉన్నారు. నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహువు, ఏకాదశంలో గురువు ఉన్నాడు. మరి ఈ మిథున రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శీఘ్రంగా కోపం రావడం, ఏదైనా కూడా పనులు చేసే ముందు కొంత తడబాటు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్ర సాంగత్యం వల్ల స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఉంది. సమయం అనేది కొంత వృధా అయ్యే అవకాశం ఉంది. అది తగ్గించుకోండి. పని మీద దృష్టి పెట్టుకోండి. అయినప్పటికీ కూడా మంచి విజయాలు అయితే దక్కే అవకాశం ఉంది. ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. మరి ఆర్థికాభివృద్ధి ఆది సోమ తర్వాత మంచి అభివృద్ధి దిశగా అడుగులు పడుతుంది. ఆర్థిక పురోభివృద్ధి సోమవారం తర్వాత బాగుంటుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు స్థిరాస్తులు కొనుగోలు కానీ, అలాగే గృహ నిర్మాణాలు, గృహోపకరణాలు, వాహన కొనుగోలు ఇవి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ ముందు అడుగు వేసినా కూడా కొన్ని రకాల సమస్యల వల్ల అవి ఆలస్యమవుతూ వస్తాయి. వాటి వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనే అవకాశం వీరికి మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. సంతానపరమైన విషయాల్లో కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క నడవడికను కానీ వారి యొక్క అవసరాలను కానీ మీరు గమనిస్తూ ముందడుగు వేయండి. ఇక దాంతోపాటు విద్యార్థులు కొద్దిగా అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఆశించినంత గొప్ప ఫలితాలు రాకుండా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అధిక శ్రమ పడాలి, లేకపోతే మీరు ఉత్తీర్ణత శాతం అనేది తగ్గే అవకాశం ఉంది. రుణబాధ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం, వారి విద్యా విషయాల్లో కానీ వారి ఆరోగ్య విషయాల్లో కానీ రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత మిశ్రమంగా ఉంటుంది. అత్యధికంగా ఇబ్బంది ఉండకున్నా కూడా చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వెంటనే పరిష్కారం కావడం అనేది మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే ఏదైనా కోర్టు వ్యవహారాల్లో కనుక స్థిరాస్తులు ఉంటే అవి కొంతవరకు కొలిక్కి రావడం, మీకు అనుకూలమైన తీర్పు రావడం అయితే జరుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలనే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా విజయాలు అయితే దక్కుతాయి. అయినప్పటికీ కూడా కొంత శ్రద్ధ వహించండి సినీ పరిశ్రమ వాళ్ళు. ఇక ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వాదశాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల రుణాల వల్ల అధిక ధన వ్యయం అనేది అయ్యే అవకాశం అధికంగా సూచిస్తుంది. కాబట్టి రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శుక్రవారం రోజు బొబ్బెర్లు, బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే లలితాదేవి దేవాలయం కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ చేసుకోండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయ చంద్రుడు,
తృతీయంలో కేతువు, అలాగే పంచమంలో శుక్ర బుధులు, 6వ స్థానంలో రవి కుజులు ఉన్నారు. ఇక అష్టమ శని, 9వ స్థానంలో రాహు, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే రాష్ట్రాధిపతి ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరించడం వల్ల కొంత మానసిక అశాంతత ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల, స్నేహితులను కలవడం వల్ల కానీ, బంధువులను కలవడం వల్ల కానీ కొంత ఆ మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగే అవకాశం ఉంది. అలాగే ఏ పనైనా కూడా స్థిరత్వంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా రుణాల వల్ల ఎంత సంపాదించినా కూడా ఒక అనుకూలత అయితే రాదు. దానివల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం ప్రస్తుతం కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కానీ కొంతవరకు అనుకూలిస్తాయి. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే మేనేజ్మెంట్ సైడ్ కానీ, వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన సమస్యల వల్ల కుటుంబంలో తరచూ చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు అనేటివి కూడా కొంత తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా నరాలకు, కండరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం అందినప్పటికీ కూడా ఏదో రకమైన అనిశ్చితి ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఏదో రకమైన పని ఒత్తిడి కూడా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. మరి నిర్ణయాలు తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఊహించని ధన వ్యయాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా కొంత జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాప్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితం. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం, ద్వితీయంలో కేతువు, అలాగే చతుర్థంలో బుధ శుక్రులు, ఇక పంచమంలో రవి కుజులు, సప్తమ శని, అష్టమంలో రాహు, నవమంలో బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల మంచి మానసిక స్థిరత్వం ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి ఉంటుంది. కొద్దిగా వార ప్రారంభంలో మానసిక ఆందోళన కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వార మధ్యం నుంచి కూడా సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఆర్థికపరమైన పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే సకాలంలో డబ్బు చేతికందడం కానీ, మీరు సంపాదన పెరగడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉంటారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంతవరకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలిస్తాయి. ఇక దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, అలాగే రక్షణ రంగాలకు సంబంధించి విద్యా సంబంధమైనటువంటి విద్యల విషయంలో విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా నిలుస్తారు. అలాగే వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిగా భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
ఆరోగ్యపరంగా నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయంలో చూసుకుంటే వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితం. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు తృతీయంలో శుక్ర బుధులున్నారు, చతుర్థంలో రవి కుజులున్నారు. ఇక 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కొంత తడబాటుతో తీసుకుంటారు. శారీరక మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత ఆధ్యాత్మిక భావన, దేవాలయ దర్శనాల వల్ల కొంత వీరు మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో చూసుకున్నట్టయితే మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొద్దిగా సకాలంలో డబ్బు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం, దానివల్ల కొంత ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో మీ వైపు విజయాలు చేకూరే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆటంకాలు ఎదురై మీ చేదాకా వచ్చిన ఆస్తులు లేదంటే కొనుగోళ్ళు చేజారిపోయే అవకాశం ఉంది. ఏదైనా కొద్దిగా ఆచితూచి అడుగు వేయండి. ప్రతి విషయంలో కూడా కొన్ని రకాల చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి విజయాలు చేకూరుతాయి. అలాగే రుణబాధ అనేది సంతానపరమైన విద్యా విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. కొద్దిగా వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ బృహస్పతి వల్ల దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రవితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. చిన్న విషయాన్ని కూడా ఆలస్యం కానీ నెగ్లిజెన్స్ కానీ చేయకుండా వాటి విషయంలో వైద్య సేవ శీఘ్రంగా తీసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలోని వారికి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత కఠినంగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా కొన్ని రకాల డబ్బులు వార మధ్యంలో చేకూరే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వల్ల కానీ వాహనాల కొనుగోలు వల్ల కానీ అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేయించండి. గురువారం రోజు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. గణపతికి గరికతో అర్చన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు.
తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర బుధులు, తృతీయంలో రవి కుజులు, అలాగే చతుర్థంలో శని, పంచమంలో శని, షష్టమంలో రాహు, సప్తమంలో బృహస్పతి, ఇక ద్వాదశంలో కేతువు, చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అయితే ఉంటుంది. ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా చాకచక్యంగా వ్యవహరించి అన్ని పనులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని పరిష్కారం చేసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం అనేది కొంతవరకు అనుకూలిస్తుంది. అలాగే విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే పంచమ శని సంచారం వల్ల సంతానపరమైన విషయాల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు గతంలో తీసుకున్న రుణాల వల్ల కొంత మానసిక అశాంతత, ఒత్తిడి లోనయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. తృతీయాధిపతి కుజుడు, సప్తమాధిపతి కుజుడు తృతీయంలో రవితో సాంగత్యం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కలిగే అవకాశం ఉంది. బృహస్పతి సంచారం వల్ల సమస్యలన్నీ కూడా మళ్ళీ శీఘ్రంగా పరిష్కారమై కొంత సానుకూలత అనేది కలుగుతుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒంట్లో వాటర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ కొంత సూచిస్తున్నాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే వారమంతంలో కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది ఉద్యోగంలో. సినీ రంగాల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. శుభ విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొన్ని రకాల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యవహారాల్లో పూజలకు కానీ, తీర్థయాత్రలకు కానీ వాటికి ధన వ్యయం ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇక విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్ర బుధులు, అలాగే ద్వితీయంలో రవి కుజులు, చతుర్థంలో శని, పంచమంలో రాహు, ఆరో స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతువు, దశమ ఏకాదశ ద్వాదశాల్లో చంద్రుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ప్రస్తుతమైతే కొంత ఆందోళనకరంగా ఉంటుంది. అలాగే దాన్ని అధిగమిస్తామనే ఒక ధైర్యం కూడా ఉంటుంది. అయితే విలాసాల యందు, స్నేహితుల యందు, బంధువుల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉండి సమయాన్ని కొంత వృధా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది చాలా అవసరం. ఇక విలాసాల యందు, విలాసవంతమైన యాత్రల యందు ఎక్కువగా ఆసక్తి ఉండి వాటి యందు కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మిశ్రమంగా ఉంటుంది. సకాలంలో డబ్బు అందినప్పటికీ కూడా మళ్ళీ అనవసరమైన వృధా వ్యయాలు అవడం వల్ల కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ప్రస్తుతం వీరికి సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత అధ్యయనం చేసినప్పటికీ కూడా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంకా అధిక శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే
రుణాల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు, వాహనాలు తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటిని కట్టలేక ఇబ్బంది పడడం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో హైజీనిక్గా ఉండండి. ఏ చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా శీఘ్రంగా వైద్య సేవ తీసుకోవడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వారికి తప్పకుండా వచ్చే అవకాశం కూడా ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. బబ్బెర్లు శుక్రవారం రోజు దానం ఇవ్వండి. దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ రవి, కుజులు, అలాగే తృతీయంలో శని, చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, దశమంలో కేతువు, నవమ దశమ ఏకాదశాల్లో చంద్రుడు, ద్వాదశంలో శుక్ర, బుధులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత కోపం అనేది ఎక్కువగా ఉండడం, ప్రతి నిర్ణయంలో కొంత కఠినంగా ఉండడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. ఏదో రకమైన ఆందోళన కూడా ఉంటుంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ ఒత్తిడి వల్ల ఏ పని సరిగ్గా ముందుకు తీసుకోలేకపోవడం, వాటి వల్ల కొంత చికాకు కలగడం అయితే ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. అయితే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొన్ని రకాల లీగల్ ఇష్యూస్ అనేటివి రావడం అనేది, వాటి వల్ల కొంత ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. కొద్దిగా వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే ఫ్యాకల్టీకి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. ప్రస్తుతం బృహస్పతి అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులకు అద్భుతమైన యోగం అని చెప్పుకోవచ్చు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఈ ప్రస్తుతం అయితే సూచిస్తుంది. రుణ బాధ అనేది కూడా కొంతవరకు తీరే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. అలాగే శుభకార్యాలు పాల్గొనడం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారమంతా కూడా ఆరోగ్యంగా చిన్న చిన్న సమస్యల దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఏమి ఇబ్బంది పెట్టకపోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే వచ్చే అవకాశం కొంత తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉద్యోగంలో పని ఒత్తిడి, అధిక శ్రమ అనేది కూడా మనకు సూచిస్తుంది. ఏదో రకమైన చికాకు కూడా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా దశమాధిపతి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఉద్యోగపరమైన ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతవరకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయం వల్ల కొంత ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా కొంత అప్రమత్తంగా ఉండండి. ఊహించని ధన వ్యయాలు అయితే వచ్చే అవకాశం ప్రస్తుతం ఈ ధనుస్సు రాశి వారికి సూచిస్తుంది. మరి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ఇక దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బర్లు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి,
అలాగే నవమ స్థానంలో కేతువు, అష్టమ నవమ దశమాల్లో చంద్రుడు, ఏకాదశంలో శుక్ర బుధులు ఉన్నారు, ద్వాదశంలో రవికుజులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ప్రస్తుతమైతే మిశ్రమమైన వాతావరణం గోచరిస్తుంది. ఏదైనా కూడా కొంత నిదానంగా ఉంటారు, పని యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, చికాకు ఎక్కువగా ఉండడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రావాల్సింది మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక సమస్యల నుంచి త్వరగానే మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. అయితే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం కానీ దుర్వార్తా శ్రవణాలు కానీ గోచరిస్తున్నాయి. అలాగే ఏదైనా స్థిరాస్తులు రావాల్సి ఉంటే కూడా కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు అనుకూలించే అవకాశం ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల కొంత ధన వ్యయం కూడా ఎక్కువగానే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు, చికాకులు కలగడం, వాటి వల్ల కొంత మానసిక ఆందోళన కలగడం అనేది మనం గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ప్రస్తుతం మనకు సూచిస్తుంది. ఇక దశమంలో శుక్ర బుధులు ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం మనకు సూచిస్తుంది. ఏకాదశంలో శుక్రబుధుల వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. సినీ రంగ వారికి మంచి విజయాలు దక్కుతాయి. సినీ అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరమైన అలాగే సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వల్ల కూడా అధిక ధన వ్యయం చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. అలాగే ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అష్టమ కేతువు, అలాగే దశమంలో శుక్ర బుధులు ఉన్నారు, ఏకాదశంలో రవికుజులు ఉన్నారు, సప్తమ అష్టమ నవమాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ప్రస్తుతం ఏదైనా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా నిరాసక్తత, పని అందు ఆసక్తి లేకపోవడం, శారీరక మానసిక ఆందోళన, అలసట ఎక్కువగా ఉండడం, ఇదంతా కూడా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల ఒడిదొడుకులు అయితే తప్పవు. ఆర్థికంగా చెంది చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కొనడం, అలాగే గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణ బాధ కూడా కొంతవరకు వారాంతంలో ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉండడం, అష్టమంలో కేతు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు ఈ కుంభరాశి వారికి సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడం, ఊహించని ధన వ్యయాలు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కుంభరాశి వారు
చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసన రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నామ శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తుండని. హనుమత్ దేవాలయాల్లో 21 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం రోజు చేయండి. అలాగే ఉలువలు దానం ఇవ్వండి మంగళవారం రోజు, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మ రాహువు, ద్వితీయంలో బృహస్పతి, అలాగే సప్తమ కేతువు, షష్టమ సప్తమ అష్టమాల్లో చంద్ర సంచారం, నవమ స్థానంలో బుధ శుక్రులు, దశమ స్థానంలో రవికుజులు, ద్వాదశంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా జన్మరాహు సంచారం వల్ల మానసిక అస్థిరత ఎక్కువగా ఉంటుంది. పని యందు ఆసక్తి తగ్గడం, కోపం ఎక్కువగా రావడం, ప్రతి విషయంలో కూడా చికాకు పడడం అయితే ఉంటుంది. నేత్ర శిరస్సుకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు సానుకూలత ఉంటుంది. అలాగే కొంత ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం అనేది మనం చూడవచ్చు. ఇక తృతీయాధిపతి శుక్రుడు నవమస్థానంలో ఉండడం వల్ల దగ్గర బంధువుల నుంచి ఆర్థిక సహాయం అనేది అందే అవకాశం ఉంది. అలాగే ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణ బాధ కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం. ఇక సప్తమ కేతు వల్ల కొంత సర్పదోష సూచన ఉంది కాబట్టి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఊహించని సమస్యలు రావడం, వాటి వల్ల కొంత కుటుంబంలో కలహాలు తలెత్తడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి కుజుడు, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నవమంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కొద్దిగా మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలోని వారికి విశేషంగా లాభిస్తుంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ మీనరాశి వారికి సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి ఊహించని ధన వ్యయాలు కూడా మనకు కలిగే అవకాశం ఉంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో దత్త దేవాలయం ఉంటే దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మీనరాశి యొక్క ఫలితాలు. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.